మోంతా తుఫాను అర్ధరాత్రి తీరం దాటింది. అర్ధరాత్రి తీరం దాటిన మోంతా తుఫాను బలహీనపడి కొనసాగుతోంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. కాకినాడ బీచ్ లో అలలు ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ తీరం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. ఏర్పడిన మోంతా తుఫాన్ అయితే కనుక అర్ధరాత్రి 12 గంటలకి తీరం దాటిన పరిస్థితి ఉంది. ఇటు ఆ అంతర్వేది నరసాపురం మధ్యలో అయితే కనుక ఈ తీరం అయితే దాటింది. ఇప్పటికే తీరం దాటి 9 గంటలు కావస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అల్లకొల్లాల పరిస్థితులు నెలకొన్న పరిస్థితి ఉంది. మనం కాకినాడ బీచ్ సమీపంలో అయితే ఉన్నాము. ఈ బీచ్ లో అయితే కనుక 2 రోజులుగా విలయతాండం చేసింది. కెరటాలు అయితే కనుక ఉవ్వెత్తున ఎగసిపడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం విజువల్స్ లో చూడొచ్చు. కాకినాడ బీచ్ కి సంబంధించి అయితే రోడ్డు అయితే కనుక నిన్న అంతా కూడా ఉవ్వెత్తున అలలు ఎగసిపడడంతో రోడ్లు కూడా ధ్వంసమైన ఆ పరిస్థితి ఉంది. మనం విజువల్స్ లో అయితే క్లియర్ గా చూడొచ్చు. రోడ్లు ధ్వంసం అవడం, అలాగే ఈ రాళ్లు కూడా రక్షణ గోడకు సంబంధించి కూడా అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ రోడ్డు మీద కూడా ఈ అలలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. అంటే 2 రోజులుగా కూడా నిన్నతో పోలిస్తే కనుక ఈ రోజు కొంత ఉధృతి తగ్గినప్పటికీ నిన్న అయితే కనుక ఉవ్వెత్తున అలలు అయితే కనుక 10 మీటర్లు 15 మీటర్ల ఎత్తున లేచిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అయితే కనుక కొంతమేర అయితే ఆ ఉధృతి అయితే తగ్గిందని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఈ సముద్రం అయితే కనుక ఇంకా అలజడిగానే ఉన్న పరిస్థితి ఉంది. ఇంకా ఈ తుఫాను తీరం దాటి 9 గంటలు అయినప్పటికీ ఇంకా ఇంకొక రోజు పాటు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ కాకినాడ ఉప్పాడ సముద్ర తీరం కూడా ఇంకా అల్లకొల్లంగానే ఉన్న పరిస్థితి ఉంది. అంటే నిన్న పరిస్థితికి ఈ రోజు పరిస్థితికి కొంత తక్కువ తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ అల్లకొల్లంగానే మారిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అంటే నిన్నటి నుంచి కూడా ఇటు ఉప్పాడ తీరంలో ఉన్న ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. ఇంకా కూడా వారందరూ కూడా ఆ తీర ప్రాంతంలోనే అటు పునరావాస కేంద్రాల్లో ఉన్న పరిస్థితిని వారందరూ కూడా ఇంకా బయటకు రావద్దు అని చెప్పారు. మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఈ అలలు అయితే కనుక ఇంకా ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఈ రోడ్డు కూడా తాకి అటు రక్షణ గోడను కూడా తాకి పైకి వస్తున్న ఆ పరిస్థితి ఉంది. ఇంకా ఈ బీచ్ అయితే కనుక అలజడిగానే ఉందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇటు అంతర్వేది బీచ్ కావచ్చు, అలాగే వాడల్ డ్రైవ్ బీచ్ కావచ్చు, బీచ్ కూడా ఇంకా అలజడిగానే ఉన్న పరిస్థితి ఉంది. ఈ బీచ్ కి తీరంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా రక్షణ కల్పించాలనే కాన్సెప్ట్ తో ఇప్పటికే పునరావాస కేంద్రాలకు అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. మీరందరూ కూడా ఇంకా పునరావాస కేంద్రాల్లో ఉండాలని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. అంటే ఇటు శ్రీకాకుళం నుంచి కోస్తా జిల్లాలో అయితే ముఖ్యంగా వర్షాలు అయితే కనుక భారీగా పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే కాకినాడ కూడా భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా రక్షణ చర్యలలో భాగంగా పునరావాస కేంద్రాల్లో ఉండాలని చెప్పేసి అధికారులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. భారీ వర్షాలు మరో 10 గంటల వరకు కూడా ఈ రాత్రి వరకు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అయితే కనుక ఎవరు కూడా బయటకు రావద్దు, ఇళ్లలో చెప్పడం జరిగింది. అలాగే 31 తారీఖు ప్రభావం ఉంటుంది అని చెప్పేసి అయితే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చెప్పిన నేపథ్యంలో ఇటు అధికారులు కూడా తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకి పునరావాస కేంద్రాల్లోనే సౌకర్యాలు కూడా కల్పిస్తున్న పరిస్థితి. మనం బీచ్లో అయితే కనుక ఇప్పటికీ అలజడిగానే ఉంది. ఉవ్వెత్తునైతే కనుక రాకాశాలను అయితే ఎగసిపడుతున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి.